మిత్రులందరికీ శుభవందనములు. మనిషి దేనినైతే వెదజల్లుతాడో దానినే కోస్తాడు. దేవుని వాక్యము ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా దేవుని తిరస్కరించి దుష్ట సాంగత్యము చేసి మోసపూరిత జీవితాన్ని జీవించి దేవుని నుండి తప్పించుకోవడం అసాధ్యము. మోసపూరిత స్వభావము సాతాను నుండి వచ్చినది. సాతాను సర్వలోక మోసగాడు. అందువలన సాతాను ప్రభావం వలన ఈ లోకం మోసపూరితమైనది. మోసపూరిత జీవితం జీవించేవారు తమను తామే మోసం చేసుకునేవారుగా ఉంటారు. కాబట్టి దుష్ట సాంగత్యం చేయడం అంటే కేవలం దుష్టులతో స్నేహం చేయడమే కాదు, దుష్ట లక్షణాలతో సాంగత్యం అని కూడా అర్థం వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మనము ఎవరితో సాంగత్యం కలిగి ఉంటున్నాం, మంచివారితోనా చెడువారితోనా, దానివలనే మన భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. దేవుడి వాక్యమును దీవించుడుగాక. ఆమేన్.